రోజువారీ జీవితంలో వేదాంతం ఎపిసోడ్ నెంబర్ 56. ధర్మం. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సరైన మార్గాన్ని ఎలా ఎంచుకోవాలి. పరిచయం. జీవితంలో కొన్ని సందర్భాల్లో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. నిజం చెప్పాలా లేక ఎవరికీ ఇబ్బంది కలగకుండా మౌనంగా ఉండాలా? తక్షణ లాభం కోసం రాజీ పడాలా లేక విలువలను కాపాడుకోవాలా? అలాంటి సందర్భాల్లో ధర్మం మనకు ఎలా దారి చూపుతుంది? వేదాంత దృష్టి. వేదాంతంలో ధర్మం అంటే కేవలం నియమాలను పాటించడం మాత్రమే కాదు, సత్యం, న్యాయం, కరుణ, బాధ్యత మరియు సమగ్ర మేలుకు అనుగుణంగా ప్రవర్తించడం. ధర్మాన్ని అనుసరించే వ్యక్తి తాత్కాలిక లాభం కంటే దీర్ఘకాల సత్యాన్ని ఎంచుకుంటాడు. ఉదాహరణ, దట్టమైన అడవిలో దారి తప్పిన ప్రయాణికుడికి దిక్సూసి కంపాస్ సరైన దిశ చూపినట్లే క్లిష్ట పరిస్థితుల్లో ధర్మం మన నిర్ణయాలకు మార్గదర్శకంగా ఉంటుంది. రోజువారీ జీవితంలో ఏదైనా ముఖ్య నిర్ణయం తీసుకునే ముందు మీకు మీరు ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. ఇది నిజాయితీతో కూడుకున్నదా? దీనివల్ల ఇతరులకు అనవసర హాని జరుగుతుందా? ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత నాకు అంతరంగ ప్రశాంతత ఉంటుందా? ఆచరణ. ఈరోజు మీ జీవితంలో ఉన్న ఒక చిన్న సందిగ్ధ పరిస్థితిని గుర్తించండి. దానిని ధర్మం, నిజాయితీ, కరుణ అనే 3 కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ముఖ్య సందేశం: ధర్మం ఎప్పుడూ సులభమైన మార్గం కాకపోవచ్చు, కానీ అది మనకు ఆత్మగౌరవం, విశ్వాసం, అంతరంగ శాంతిని అందించే మార్గం. ముగింపు. పరిస్థితులు మారుతాయి, అభిప్రాయాలు మారుతాయి, కానీ ధర్మబద్ధమైన జీవితం మన వ్యక్తిత్వానికి స్థిరమైన పునాది అవుతుంది. వేదాంతం చెప్పే నిజమైన బలం సరైన దాన్ని ఎంచుకునే ధైర్యంలోనే ఉంది. తదుపరి ఎపిసోడ్ వైరాగ్యం, బాధ్యతలను వదలకుండా మనస్సును ఎలా బంధనాల నుంచి విముక్తి చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. తదుపరి వీడియోల కొరకు